నువ్వు వస్తావని నాకు తెలుసు గంగా. ఏదో ఒక రోజున నీ మనసు మారుతుందని నేను వేచి ఉన్నాను. నా నమ్మకం వృధా కాలేదు. నాకొక నిజం తెలియాలి. మీరందరూ నేనే నందిని చెల్లెలని చెప్పారు, కానీ నేను ఇంతవరకు నమ్మలేదు. ఇప్పుడు నేనుగా వచ్చి మిమ్మల్ని అడిగే పరిస్థితి వచ్చింది. నా దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పండి. గంగ చేతికి నేను ఇచ్చి పంపిన ఉంగరం కనబడలేదే. నాకు నందినికి ఏంటి సంబంధం? నిజంగానే నేను నందినికి చెల్లెల్నా? గంగే అడుగుతుంటే మౌనంగా ఉంటారే? ఏం జరిగిందో చెప్పండి. తను ఎవరో చెప్పండి. నిజం చెప్పండి, నేను నందినికి చెల్లెల్నా? లేదు, నువ్వు నందిని చెల్లెలివి కాదు. నువ్వు మాధవయ్య కూతురువే. నీ గురించి నేను చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలే. నీకు నందినికి ఏ సంబంధం లేదు. నువ్వెవరో తను ఎవరో. ఎందుకు మీరిలా అంటున్నారు? వద్దు పశుపతి, మనం ఏం చెప్పినా గంగను ఒప్పించడం వీలు కాదని అర్థమైంది. ఆ తర్వాత కూడా ఒకే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడం? గంగతో నిజం చెప్పేద్దాం. నందిని నా కూతురని నాకు తెలిసి నేను సంతోషించే సమయంలోనే నువ్వు నందిని చంపాలని పగతో వచ్చి నన్నే సాయం అడిగావు. నీ మనసు మార్చడం కోసమే నువ్వు నందినికి చెల్లెలువని అబద్ధం చెప్పాను. నిన్ను పూర్తిగా నమ్మించడానికి నందినిని పశుపతిని కూడా అదే విధంగా నేను చెప్పమన్నాను. కానీ ఎంతమంది చెప్పినా నువ్వు నమ్మలేదు. ఇక మీదట కూడా నీతో అబద్ధం చెప్పదలుచుకోలేదు. నీకు నందినికి ఎటువంటి సంబంధం లేదు. నేను నీకు చెప్పిందంతా నిజం. దానికి బదులు నా కోసం ఒకే ఒకటి మాత్రం అడుగుతాను. నువ్వు నందినిని చంపాలన్న ఉద్దేశం మాత్రం మానే. నేను నందిని తోడుబుట్టిందాన్ని కాదని తెలిసి నా మనసు కుదుట పడింది. కానీ ఒకటి, మీరు చెప్పినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. నందినిని చంపడమే. అది అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కుదరదు. గంగా, గంగ మనసు మార్చుకుని రాదా అని మనమే ఎదురు చూస్తూ ఉన్నాం. తనకే సందేహం వచ్చి నిజం చెప్పమని అడిగినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పారు? గంగతో నువ్వే నందిని చెల్లెలువని చెప్తావనుకున్నాను. కానీ గంగ చేతికి నేను ఇచ్చి పంపిన ఉంగరం లేకపోవడం చూసిన తర్వాతే అబద్ధం చెప్దామనే నిర్ణయానికి వచ్చాను. గంగ వేలికి ఉంగరం లేని సమయంలో గంగ నాగవంశానికి చెందిందని నాగానందుడు కనిపెట్టాడంటే గంగని వాళ్ళ అదుపులో పెట్టుకుని నందిని చంపాలని పథకం వేస్తారు. గంగ నందిని మీద కోపంగా ఉంటేనే నాగానందుడికి మాధవికి సందేహం రాదు. వాళ్ళకి సందేహం రాకూడదని గంగ నందినికి చెల్లెలన్న నిజాన్ని గుట్టుగా ఉంచాల్సి వచ్చింది. అందుకని ఇటువంటి విషమ పరిస్థితిని ఎదుర్కోవాలా? ఇది పోతురాజు మీద భారాన్ని వేసే నేను చేస్తున్నాను. పోతురాజు కాపాడతాడన్న నమ్మకంతోనే చేస్తున్నాను. ఆ పోతురాజే గంగను నందినిని ఏకం చేయాలి.